ప్రేక్షకులకు నమస్కారం అండి. ఊపిరితిత్తుల వ్యాధులు అంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి, లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఉబ్బసంగా చాలామందికి మారుతుంది. టీబీ కూడా వస్తుందండి ఈ మధ్యకాలంలో. మొన్నటిదాకా ఒక 5-6 సంవత్సరాలకు ముందర టీబీ పూర్తిగా పోయిందనుకున్నారు, కానీ టీబీ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. కరోనాకి ముందర ఉంది, కరోనా తర్వాత కొంచెం కేసులు ఎక్కువైనాయండి. అందుచేత ఏంటంటే టీబీ అనేది ఇంట్లో ఒకళ్ళకి వస్తే ఇంట్లో మిగిలిన వాళ్ళకి కూడా రావడానికి అవకాశం ఉంది. అది అంటువ్యాధి. పూర్వం టీబీ వస్తే చనిపోయేవారు. అలాగే మన బాడీ మొత్తం టోటల్గా శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మన బాడీ బాగుండాలి అంటే, ఏ జబ్బు రాకుండా ఉండాలంటే ఊపిరితిత్తులు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నేను అనేక వీడియోల్లో ఇదే మాట చెప్తున్నాను. ఎందుకు అంటే మన ఆరోగ్యం 99% ఊపిరితిత్తుల మీద ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడైతే ఊపిరితిత్తులు బాగున్నాయో, మీ శరీరం అంతా అన్ని నరాలకి ఆక్సిజన్ అందుతుందో, మీకు అనారోగ్యం రావడం అనేది చాలా తగ్గిపోతుంది. అందుకోసమే ప్రాణాయామం గురించి అంత ఉన్నతంగా, అంత గొప్పదానిగా ఎంతోమంది ఋషులు, యోగులు, గురువులు, సాధకులు, యోగా మాస్టర్స్ అందరూ కూడా ప్రాణాయామం అని అందుకనే చెప్తారు. ఈ ఊపిరితిత్తులు అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి నేలతాడి, కాళీ ముస్లి అంటారు దీన్ని. ఈ నేలతాడి ఏదైతే ఉందో దానిని తీసుకుని చక్కగా చూర్ణం చేసుకోండి. చూర్ణం చేసుకుని దానికి సమంగా పట్టిక బెల్లం పొడుం కలుపుకొని రోజు ఒక అరతులం ఆవు పాలతోటి తీసుకోండి 2 పూట్ల. ఈ ఆవు పాలు తీసుకునేటప్పుడు ఏంటంటే పాలు ఏ పాలు తాగినా దానికి 3 గంటల ముందర 3 గంటల వెనకాల మజ్జిగ తాగకుండా చూసుకోండి. ఎందుకంటే పాలు మజ్జిగ విరుద్ధాహారం కాబట్టి మీరు 3 గంటలు 4 గంటలకు అలా తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఏమో లేవక ముందర తీసుకోండి. లేదు 5-6 గంటలకు భోజనం చేస్తే నైట్ 9-10 గంటలకి ఈ మందు తీసుకోండి. అలా కనుక తీసుకుంటే మీకు ఉబ్బసం వ్యాధి అనేది మంచి రిలీఫ్ వస్తుందండి. తగ్గుతుంది కూడా చాలామందికి. అంత బాగా ఈ నేలతాడి అనేది పనిచేస్తుంది. మరొక చిట్కా, మరో ఫార్ములా ఉబ్బసానికి, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. తెల్ల గలిజేరు అందరికీ తెలుసు. చాలామంది గలిజేరు అంటే కంటికి అనుకుంటాం, కాదండి. గలిజేరు అనేక అద్భుతమైన ఫార్ములాల్లో వాడతాం మేము. లేహ్యాల్లో వాడతాం, అదేవిధంగా కంటి వ్యాధుల్లో వాడతాం. బలానికి అంటే నరాల యొక్క నీరసం తగ్గించడానికి కూడా వాడుకుంటాం. ఈ తెల్ల గలిజేరు యొక్క ముదరవేళ్ళు తెచ్చుకుని ముక్కలుగా కొట్టుకుని ఆవు పాలలో ఉడకబెట్టుకోండి ఒకసారి. ఆవు పాలలో ఉడకబెట్టడం వల్ల ఈ తెల్ల గలిజేరు వేరులో ఉన్న విషాలు ఏ అయితే ఉన్నాయో ఆ విషాలన్నీ బయటికి వెళ్ళిపోయి పూర్తిగా శుద్ధి అవుతుందన్నమాట. మనం ఏది చెప్పినా కూడా మొట్టమొదట శుద్ధులు చెప్తాం. శుద్ధి చెప్పిన తర్వాతే ఈ మూలికని వాడుకోవచ్చు. 99% శుద్ధి చెప్పడం నేను మర్చిపోనండి. ఎక్కడైనా మర్చిపోతే మీరు పలానాది మీరు చెప్పలేదని కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. నేను తప్పనిసరిగా నా తప్పుని తెలుసుకొని సరి చేసుకుంటా. తప్పు అంటే మర్చిపోతే, తెలియక చేసింది కాదు అది. దాన్ని చెప్పేటప్పుడు ఏమన్నా పరాకు వల్ల మర్చిపోయిందనమాట. ఈ తెల్లగలిజేరు అనే దాన్ని చూర్ణం చేసుకుని జాగ్రత్తగా ఆవు పాలలో ఉడకబెట్టిన తర్వాత చిన్న ముక్కలుగా చేసుకుని ఎండబెట్టేయండి. బాగా నూరండి దాన్ని. దాంట్లో బెల్లము, తేనె 2 కలుపుకోవాలి. మీకు చూర్ణం ఎంత ఉంది? 20 గ్రాములు తీసుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? 10 గ్రాములు బెల్లం, 10 గ్రాములు తేనె తీసుకోండి. అన్నీ కలిపేసి ఒక ముద్దలాగా చక్కగా మీరు ఒక సీసాలో పెట్టుకోండి. లేదు ఒక 100 గ్రాములు అది, ఒక 100 గ్రాములు మీరు గలిజేరు వేళ్ళు తీసుకుని శుద్ధి చేసుకుని ఎండబెట్టుకున్నారనుకోండి. 50 గ్రాములు తేనె, 50 గ్రాములు బెల్లం తీసుకోండి. 2-3 కలిపేసి ముద్దగా తొక్కి చక్కగా సీసాలో పెట్టుకోండి. ఒక లేహ్యంలా తయారవుతుంది. దాన్ని ఉదయం అరతలం, సాయంత్రం అరతలం తీసుకోండి. తీసుకుంటే కనుక ఈ ఉబ్బసం అనేది చాలా బాగా ఉపశమనం పొందుతారు మీరు. మన ఊపిరితిత్తులకి వెళ్ళే నాళాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక రకమైన ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ లాంటిది కానీ రావడం వల్ల ఈ సన్నగింతాయండి.
దానివల్ల మనకి ఊపిరి ఆడడం కూడా కష్టమైపోతుంది. నడిస్తే ఆయాసం వస్తుంది, ఎత్తెక్కితే ఆయాసం వస్తుంది. ఏసీలోకి కానీ ఇంకోటి కానీ వెళ్ళి మబ్బుల్లోకి వర్షంలో తడిస్తే కనుక చనిపోయేటంత పర్యంతం అవుతుంది. అటువంటి వాళ్ళకి చక్కని రిలీఫ్ కావాలంటే ఇటువంటి సింపుల్గా ఉన్నాయి వాడుకుంటే మీరు జాగ్రత్తగా చాలా రిలీఫ్ వస్తుందండి. ఇది ఊపిరితిత్తులు ఆరోగ్యంగా తయారవుతాయి. మామూలు వాళ్ళు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం నేను చెప్పే చిట్కాలను వాడుకోవచ్చు. సాధకులు కానీ యోగా చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటివి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ శ్వాస యొక్క లెంగ్త్ పెరుగుతుంది. దానివల్ల మీ ఆరోగ్యం చక్కగా ఉంటుందన్నమాట, చాలా బాగుపడుతుంది. మరొక చిట్కా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి, ఉబ్బసం తగ్గడానికి, దగ్గులు ఇటువంటివి తగ్గడానికి అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. జాగ్రత్తగా పెన్ను కాగితం తీసుకుని రాసుకోండి. జిల్లేడు మొగ్గలు, జిల్లేడు పువ్వులు కానీ మొగ్గలు కానీ, తెల్ల జిల్లేడు అయితే బాగా పనిచేస్తుందండి. 1 తులంన్నర తీసుకోండి. 1 తులం వాము తీసుకోండి. తులం వాము, తులంన్నర జిల్లేడు పువ్వులు, 1 తులంన్నర బెల్లం, 3 సమానంగా కలిపి నూరుకోండి. సమానంగా కాదు, ఇక్కడ వాము తులం, జిల్లేడు పువ్వులు తులంన్నర, బెల్లం తులంన్నర. అంటే జిల్లేడు పువ్వులు బెల్లం సమానంగా తీసుకోవచ్చు, వాము అందులో తులమే తీసుకోవాలి. అంటే ఈ రెండు 150 తీసుకుంటే అది 100 తీసుకోవాలన్నమాట. తీసుకుని 3 కలిపి బాగా మెత్తగా నూరుకుని, 3 కలిపితే వాము నలగదండి. జిల్లేడు సెపరేట్గా మిక్సీలో కొట్టుకోండి, లేకపోతే బాగా నూరుకోండి. పువ్వులు వాముని సెపరేట్గా కొట్టుకోండి, గమ్ముని నలగదు, అది గింజలు ఉండిపోతాయి. అందుకు 3 మెత్తగా చూర్ణం చేసుకుని ఉండలు 6 తులం ఉండలు చేసుకోండి. ఇది బాగా వేడి చేస్తుంది. వేడి శరీరాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. వేడి చేస్తేనే మీకు లంగ్స్ శుద్ధి అవుతాయండి. దీనిని కనుక ఉదయం సాయంత్రం కనుక మీరు 1 నెల 2 నెలలు తీసుకుంటే ఉబ్బసం చక్కగా తగ్గుతుంది. నేను చెప్పే ఈ ఆషామాషి చిట్కాలు చిన్నవి కాదండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. తాళపత్ర గ్రంథాల్లో ఉన్న రహస్యమైన చిట్కాలు ఇందులో కొన్ని. అందుచేత ఏదో చెప్తున్నారులే అని దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇవి కనుక మీరు వాడుకుంటే మీ ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యకరంగా బలంగా తయారవుతాయండి. ఓకేనా? నమస్కారం.